Hi everyone. Today discuss about the speed and the different types of speeds also we have to discuss today. ఓకే, మనం చాలా మంది తెలుగులో అడుగుతున్నారు, కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడమ్మా, ఫస్ట్ స్పీడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్పీడ్ అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ స్పీడ్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ distance. The rate of change of distance is called as a speed. అంటే దీని మీనింగ్ ఏంటంటే రేట్ అంటే టైంతో పాటు ఏం చేంజ్ అవుతుందమ్మా, డిస్టెన్స్ చేంజ్ అవుతుంది, అంతే కదా. టైంతో పాటు డిస్టెన్స్ చేంజ్ అయితే ఏమని చెప్పాం, స్పీడ్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు టేక్ ద వన్ ఎగ్జాంపుల్. ఇఫ్ ద పార్టికల్ విల్ బి మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బికి ఒక పార్టికల్ మూవ్ అవుతుంది లేదా వెహికల్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మీటర్ డిస్టెన్స్, ఇట్ టేక్స్ ద ఓన్లీ 5 సెకండ్స్. ఓకేనా. మనకి స్పీడ్ కావాలంటే ఏం చెప్తాం, డిస్టెన్స్ బై టైం. కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామమ్మా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకేనా. దాన్ని డెఫినేషన్ కింద ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ నుంచి బీకి వెళ్ళింది కదా, దీనికి ఎగ్జాంపుల్గా ఏం చేస్తాం, డిస్టెన్స్ ఎంత ఉందమ్మా 10 మీటర్స్, టైం ఎంత ఉంది 5 సెకండ్స్, అంతేనా. అంటే ఎంత వస్తుందమ్మా 2 మీటర్ పర్ సెకండ్. అంటే దీని మీనింగ్ ఏంటి, ఒక సెకండ్కి 2 మీటర్స్ కవర్ చేస్తుంది. అలాంటప్పుడు 5 సెకండ్స్కి ఎన్ని అవుతాయి, 10 మీటర్సే కదా, అంతేనా. దాన్ని ఏమంటాం, స్పీడ్ అని పిలుస్తాం. ఓకేనా. అయితే దీనికి యూనిట్స్ ఏముంటాయో చూద్దాం ఒకసారి. యూనిట్స్కి వచ్చేసరికి ఎస్ఐ యూనిట్స్ అయితే ఏముంటాయమ్మా, మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సిజిఎస్ యూనిట్స్ అయితే సెంటీమీటర్ పర్ సెకండ్. మనం ఎక్కడ చూసుకోవచ్చు, ఎస్ఐ సిస్టమ్ అంటే ఎంకేఎస్ రెండు సేమే. ఓకే, సిజిఎస్కి వచ్చేసరికి ఏమంటే సి అంటే లెంత్ మెజర్ చేస్తుంది, దట్ ఈస్ సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే, దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాయాలన్నా రాయొచ్చు. ఎలా రాస్తాం, ఎంఎల్టీ కదా, మాసెస్ లేవు కాబట్టి 0, లెంత్ ఉంది మీటర్, సెకండ్ ఇన్వర్స్ లో ఉంది, పైకి వెళ్తే -1, దట్ ఈస్ ద m⁻0 l⁻1 t⁻−1. ఓకేనా. ఇది స్పీడ్. అయితే స్పీడ్ అనేది ఏ క్వాంటిటీ కూడా మనకు తెలియాలి కదా. ఆల్రెడీ వెక్టర్స్ వీడియోస్ కంప్లీట్ చేద్దాం, ఒకసారి చూడండి. ఓకేనా. వెక్టర్స్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకంటే ఇట్స్ డజంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫైడ్ డైరెక్షన్. అంటే దీనికి స్పెసిఫైడ్ డైరెక్షన్ అంటూ ఏమీ ఉండదు. అందుకనే మనకి కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేం కాబట్టి స్పీడ్ ఎలా అయినా మూవ్ అవ్వచ్చు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ వన్, అండ్ వాట్ ఈస్ ద యూనిఫామ్ స్పీడ్ అండ్ నాన్ యూనిఫామ్ స్పీడ్ గురించి చూద్దాం. ఇది స్పీడ్ గురించి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడమ్మా, యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. యూనిఫామ్ స్పీడ్ పేర్లోనే ఉంది, యూనిఫామ్ అంటే ఎక్కడ తీసుకున్నా సేమ్ స్పీడ్ ఉండాలి. ఓకేనా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ ఏ నుంచి బికి వెళ్ళింది, బి నుంచి సికి వెళ్ళింది అనుకోండి, ఏ టు బి అండ్ బి టు సి. సేమ్ ఏం చెప్పాము, ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్స్ వెళ్ళింది, ఇక్కడ కూడా 5 మీటర్స్ బి టు సి కూడా వెళ్ళింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ టైం తీసుకుంటే ఇక్కడ కూడా 1 సెకండ్. ఓకేనా. అయితే ఏ టు బి ఏమవుతుందో చూద్దామా. ఏ టు బి స్పీడ్ ఎంత అవుతుందో చూద్దాం. స్పీడ్ అంటే ఇప్పుడే చెప్పాను, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. కాబట్టి ఏం రాస్తున్నామమ్మా, 5/1 సెకండ్ అంటే ఏమొస్తుంది, 5 మీటర్ పర్ సెకండ్. అదే బి టు సి ఏమొస్తుందో చూద్దాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. కాబట్టి ఏమొస్తుందమ్మా, 5 మీటర్ పర్ సెకండ్. చూడండి, స్పీడ్స్ ఏమైనా చేంజ్ అవ్వలేదు. ఏ టు బి ఎంత స్పీడ్ ఉందో బి టు సి కూడా అంతే స్పీడ్ ఉంది. కాబట్టి ఎక్కడ తీసుకున్నా సేమ్ స్పీడ్, కాబట్టి దాన్ని ఏమంటాం, యూనిఫామ్ స్పీడ్. అయితే దీన్ని డెఫినేషన్ కింద ఎలా చెప్తామంటే, ఇది చూడండి, ఇక్కడ దీన్ని బట్టే చెప్పచ్చు, ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైం, దెన్ ద బాడీ is said to be యూనిఫామ్ స్పీడ్. అంతేనా. అంటే ఎలా చెప్పచ్చు, ఇఫ్ ద బాడీ కవర్స్ equal distance in
ఈక్వల్ టైం, ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైం. అప్పుడు ఏమంటాం, బాడీని యూనిఫామ్ స్పీడ్లో ఉందని చెప్తాం. ఓకేనా, దీనికి సేమ్ యూనిట్స్ అమ్మా, స్పీడ్కి ఏం చదివామో దీనికి కూడా అవే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ నాన్ యూనిఫామ్ స్పీడ్ గురించి చూద్దాం. నాన్ యూనిఫామ్ స్పీడ్. ఇప్పుడు చిన్నదే చేంజ్ చేస్తాను. ఏం చేంజ్ చేస్తానంటే, నాన్ యూనిఫామ్ అన్నామంటే డిస్టెన్స్ అయినా అన్ఈక్వల్ ఉండాలి, టైం అయినా అన్ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో ఏం చేస్తామంటే, కేస్ 1లో చూడండి, ఫస్ట్ డెఫినేషన్ ఏం రాస్తాం, ఇఫ్ ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ అన్ఈక్వల్ టైం. ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ అన్ఈక్వల్ టైం. అన్ఈక్వల్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 seconds తీసుకున్నా. చూడండి, ఇక్కడ ఏ నుంచి బికి సేమ్ డిస్టెన్స్, బి టు సి కూడా సేమ్ డిస్టెన్స్, బట్ టైమ్స్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయి లేవు. ఇక్కడ టైం 2 చేసాం, అప్పుడు ఏమవుతుంది, 2.5 అయింది. అంటే స్పీడ్లో చేంజెస్ వచ్చాయి లేవా. కాబట్టి ఈ బాడీని ఏమంటాం, నాన్ యూనిఫామ్ స్పీడ్ అని పిలుస్తాం. ఓకేనా, ఈ బాడీని ఏమని పిలుస్తాం, నాన్ యూనిఫామ్. ఎప్పుడు ఇది, ఇఫ్ ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ అన్ఈక్వల్ టైం. అలా కాకుండా కేస్ 2 చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఈక్వల్, ఇక్కడ ఏమంటాం, అన్ఈక్వల్ డిస్టెన్స్ అంటే అర్థం, అన్ఈక్వల్ డిస్టెన్స్. అప్పుడు ఏం చేస్తామంటే సేమ్ నేను దీన్ని ఏం తీసుకుంటాను, 10 meters. చూడండి, డిస్టెన్స్ ఈక్వల్ లేవు కదా, అప్పుడు ఎలాగవుతుందో చూద్దాం. 10 ఉంది, అప్పుడు ఏమవుతుందమ్మా, సారీ సెకండ్ వన్ కదా, ఇది 10 తీసుకుందాం. 10 తీసుకుంటే ఏమవుతుందమ్మా, 10 meters/second వస్తుంది. ఇప్పుడు మారిపోయిందా లేదా, 5 ఉంది 10 ఉంది, డిఫరెంటే కదా. అంటే ఏం చెప్పచ్చు, ఇఫ్ ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ అన్ఈక్వల్ టైం ఆర్ అన్ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైం. ఓకేనా, ఎలా అని చెప్పచ్చు. ఇంకో థర్డ్ కేసు ఉంటుంది, అది మేబీ మే నాట్ బి యూనిఫామ్ ఆర్ నాన్ యూనిఫామ్. అంటే ఏంటంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈక్వల్ డిస్టెన్స్ అన్ఈక్వల్ టైం తీసుకున్నప్పుడు ఒక్కోసారి మనం పక్కా చెప్పవచ్చు ఇది నాన్ యూనిఫామ్ అని. కానీ నాన్ యూనిఫామ్ స్పీడ్ ఏంటంటే రెండు అన్ఈక్వల్ అయితే యూనిఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందుకే మనం ఓన్లీ 2 కేసెస్ గురించే మాట్లాడతాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. నెక్స్ట్ వన్ ఏంటి, ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఓకేనా, ఇన్స్టెంట్ ఏంటంటే పేర్లోనే ఉందమ్మా, ఇన్స్టెంట్ అంటే ఒక పర్టికులర్ టైంలో మనం స్పీడ్ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెహికల్ మీద వెళ్తున్నప్పుడు మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నారో మీరు అబ్జర్వ్ చేయగలరు కదా. అబ్జర్వ్ చేసే స్పీడ్ని ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. అంటే 20 km/h అవ్వచ్చు, 30, 40 వాట్ ఎవర్ ద km/h స్పీడ్ ఉండొచ్చు. మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో అదే ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేవాడు ఇలాగ వెళ్తున్నాడు, మూవ్ చేస్తున్నాడు. ఓకే, ఇలా మూవ్ అవుతున్నప్పుడు వెహికల్ మీద ఇక్కడికి వచ్చేసరికి అలా వెళ్తున్నాడు, నాకు ఇక్కడే స్పీడ్ కావాలి. అప్పుడు స్పీడోమీటర్ అక్కడ ఉంటుంది కదా వెహికల్ మీద, ఆ స్పీడోమీటర్ చూస్తే ఎంత స్పీడ్లో వెళ్తుందో తెలుస్తుందా లేదు. దాన్ని బట్టి మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుందమ్మా. ఓకేనా, అది ఎలా చెప్తాము, ద స్పీడ్ can be measured at an instant. అంటే ఒక పర్టికులర్ టైంలో మనం స్పీడ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే దాన్ని ఏమంటాం, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని కూడా పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్, దీన్ని ఎలా చూపిస్తామంటే లిమిట్స్లో కూడా చూపిస్తామమ్మా. లిమిట్స్లో ఎందుకు చూపిస్తామంటే చూడండి, లిమిట్స్ Δt tends to 0. ఓకేనా, Δx/Δt. ఓకేనా, దీని మీనింగ్ ఏంటంటే లిమిట్స్ మనం 0కి చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఇలాగ వెళ్ళిందాం, ఇది t అనుకుందాం, ఇదేమవుతుంది Δt చేంజ్ అయింది కదా. మొత్తం కావాలంటే ఏమవుతుందమ్మా, ఇనిషియల్ ప్లస్ ఫైనల్ కదా, t+Δt. మనం Δt tends to 0 చేసామంటే టైం ఎక్కడ తీసుకున్నా సేమ్ స్పీడే కదా. అందుకనే లిమిట్స్లో చెప్తాం. దీన్ని డిఫరెన్షియేషన్ ఎలా చెప్తామంటే dx/dt. దాన్ని చూడండి, మనం స్పీడ్ చెప్పాం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. ఇది డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం దీన్ని. ఓకేనా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అంటే టైంతో పాటు డిస్టెన్స్ చేంజ్ అయితే స్పీడ్ అని చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ గురించి చూద్దాం. వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్?
యావరేజ్ స్పీడ్ అంటే సింపులే కదా. యావరేజ్ అంటే మనకు ఐడియా ఉంటుంది, టోటల్ పాసిబుల్ కేసెస్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏం చెప్పచ్చు, ఇఫ్ ద బాడీ కవర్స్ total distance, the body covers total distance in total time, total distance in total time. అంటే ఎలా చెప్పచ్చు, ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బీకి, బి నుంచి సికి వెళ్ళింది అనుకున్నాం మా బాడీ, ఓకేనా. ఇదేమో 10 మీటర్స్ ఉంది, ఇదేమో ఫర్ ఎగ్జాంపుల్ 4 మీటర్స్ ఉంది అనుకోండి. ఇది 2 సెకండ్స్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 6 సెకండ్స్ అనుకోండి. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే ఎలా చెప్పచ్చు, వి యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఏముందమ్మా, 10 + 4 అంటే 40 బై టోటల్ టైం 2 + 6 అంటే 8. దీన్ని డివైడ్ చేస్తే మనకు వస్తుందా లేదా, ఎంత వస్తుంది, 7/4 అంటే డెసిమల్స్ లో వస్తుందా లేదా, అది మీటర్ పర్ సెకండ్. ఇలా యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం బై ది బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్ స్పీడ్, ఓకేనా. నెక్స్ట్ వన్, యావరేజ్ స్పీడ్ కంప్లీట్ అయింది. యూనిఫామ్, నాన్ యూనిఫామ్, ఇన్స్టంటేనియస్, ఓకేనా. ఇవి కంప్లీట్ అయినాయి. ఇది స్పీడ్ గురించి అమ్మా. నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద వెలాసిటీ, ఓకేనా.